హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. దిస్ ఇస్ మై ఫస్ట్ లాంగ్ వీడియో. ఇక్కడైతే నేను చిక్పేట్కి అయితే వెళ్తున్నాను అనమాట. నా ఫ్రెండ్స్తో షాపింగ్ అని స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడైతే కేఎల్ఎం బస్ స్టాప్ దగ్గర బస్కి వెళ్దామని చెప్పేసి వచ్చి నిల్చుకున్నాము. అసలు ఎంతసేపటికి ఒక్క బస్ కూడా రాలేదు. క్యాబ్ బుక్ చేసుకుంటే అదేమో బుక్ అవ్వట్లేదు. ఇంకేం చేయలేక రిటర్న్ వెళ్ళిపోదాం అన్న టైంలో ఒక బస్సు వచ్చింది. సో ఎంచక్క ఎక్కాం. ఫుల్ రష్ ఉన్నారు, అసలు నిల్చుకొని ఉన్నాము. చిక్పేట్కి మారతల్లి నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయో లేదో నాకైతే తెలియదు, కానీ ఇక్కడైతే మేము మెజెస్టిక్ బస్ ఎక్కాము. సో మెజెస్టిక్లో దిగి అక్కడ నుంచి వాక్ చేయడం ఆర్ మెట్రోకి వెళ్ళడం అనే ఆప్షన్స్ పెట్టుకొని ఉన్నాము. ఎందుకంటే చాలా దగ్గర చిక్పేట్ మెజెస్టిక్ నుంచి. ఆన్ ద వేలో ట్రాఫిక్ వల్ల చాలాసేపు బస్సు ఒక ప్లేస్లో అయితే ఆగిపోయిందట. సో స్టక్ అయిపోయాము. సో అక్కడ క్యాజువల్గా విండోలోంచి బయటకు చూడగానే ఇంత పెద్ద చెట్టు కనిపించింది నాకైతే. బెంగళూరులో ఇలా సిటీలో బస్ జర్నీ నాకైతే చాలా ఇష్టము. ఎందుకంటే అలా పీస్ఫుల్గా ఉంటుంది, ఎక్కడ చూసినా చెట్లు, అలా ఎంత శాంతిగా అనిపిస్తుందో. సో ఫైనల్లీ మెజెస్టిక్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి వాక్ చేద్దాం అనే బస్లోంచి దిగాము, కానీ బయట ఎండలు చూస్తే మామూలుగా లేవు. ఫుల్ ట్యాన్ అయిపోతాంలే అని చెప్పేసి ఇక్కడ నుంచి మెట్రో స్టేషన్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. చిక్పేట్లో అడుగు పెట్టగానే ఎంత జోష్గా ఉంటామో అక్కడ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు అంత టైర్డ్ అయిపోయి ఉంటాము. ఒకవైపు ఎండేమో ఎక్కువ ఉంది, ఇంకొకటి చిక్పేట్లో ఎలాగో బాగా తిరుగుతాము, ఎలాగ లెగ్ పెయిన్స్ వచ్చేస్తాయిలే, ఇప్పుడు కూడా మళ్ళీ నడవడం ఎందుకు అని చెప్పేసి మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇదైతే కెంపెగౌడ మెట్రో స్టేషన్ అనమాట. సో ఇక్కడ నుంచి మనమైతే గ్రీన్ లైన్లో వెళ్ళాలి. నెక్స్ట్ స్టాపేజ్ చిక్పేట్. టికెట్ ప్రైస్ వచ్చేసి 10 రూపీస్. ఈ వీడియో మొత్తం జర్నీ చూపిస్తున్నా కదా. నెక్స్ట్ వీడియోలో నేను చేసిన షాపింగ్, ఇంకా ఏ షాప్స్కి వెళ్ళాము, ఎక్కడెక్కడ ఏమేమి చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి, ఇవన్నీ మీకు డెఫినెట్గా చూపిస్తాను. ఎందుకంటే ఒకే దాంట్లో మొత్తం అప్లోడ్ చేస్తే బోర్ కొట్టేస్తుంది మీకు కూడా. టికెట్ తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడైతే మనం గ్రీన్ లైన్లో వెళ్ళాలి, ప్లాట్ఫామ్ నెంబర్ 4. ఈ మెట్రో స్టేషన్తో అయితే నాకు ఒక మెమొరీ ఉంది, అదైతే మీతో కూడా షేర్ చేసుకోవాలి అనిపిస్తోంది. సో అదేంటి అంటే, నేను ఒకసారి ఇంటి నుంచి బెంగళూరుకి వచ్చేటప్పుడు మెజెస్టిక్లో బస్ దిగాను. సో మెజెస్టిక్ నుంచి వైట్ ఫీల్డ్కి డైరెక్ట్ మెట్రో ఉంది, మెట్రోలో వెళ్ళిపోదాం అని చెప్పేసి మెట్రో స్టేషన్కి అయితే వచ్చాను అనమాట. ఆ టైంలో నేను జాబ్ స్విచ్ అయ్యాకి ఇంటర్వ్యూస్ అయితే ఇస్తూ ఉన్నాను. సో టెక్నికల్ రౌండ్స్ అన్నీ ఆఫ్లైన్లో వెళ్ళేసి క్లియర్ చేశాను. ఒక హెచ్ఆర్ రౌండ్ ఒకటి వాళ్ళు ఆన్లైన్లో కనెక్ట్ అవుదాము అని చెప్పారు. సడన్గా హెచ్ఆర్ కాల్ చేసి మీటింగ్ షెడ్యూల్ చేశారు. సో నో చెప్పలేం కదా. సో అందుకని ఇంకా ట్రైన్ ఎక్కితే సిగ్నల్స్ పోతాయి అని చెప్పేసి అక్కడే మెట్రో స్టేషన్లో ఒక చోట కూర్చొని అయితే ఆ రౌండ్ అటెండ్ అయ్యాను. ఇప్పుడు అదే కంపెనీలో నేను జాబ్ చేస్తున్నాను. సరే, కానీ ఇక్కడైతే మనం చిక్పేట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నాను, ఏమేమి ఎక్కడెక్కడ తక్కువలో దొరుకుతాయి, అవంతా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.